ఇక మూసీ పునరుజ్జీవంపై బీజేపీ చర్చాగోష్ఠి జరుగుతోంది. లైవ్లో చూద్దాం. ట్రీట్మెంట్ ప్లాంట్స్, ఎస్టీపీలు, నాలాలు, దాని నుంచి వచ్చే సివరేజ్ మొత్తం ఇది సివరేజ్ ఇదైపోయింది కానీ నదిగా లేదు. ఇప్పుడు రివర్ మార్ఫాలజీ అండ్ జియో మార్ఫాలజీ, రివర్ ఛానల్స్, బ్యాంక్స్, సెడిమెంట్ ఫ్లో, సీజనల్ డైనమిక్స్, అట్లే రైపేరియన్ జోన్. ఈ వాటరు ల్యాండ్ ఎక్కడైతే కలుస్తాయో, ఈ వాటర్ ఏదైతే ఇది నా ఏరియా అనుకుంటుందో దానికి స్టెబిలిటీ కానీ, ఫిల్టరేషన్ కానీ, హ్యాబిటాట్ సపోర్ట్ కానీ ఇచ్చే ఏరియాను రైపేరియన్ జోన్ అంటారు. న్యూట్రియంట్స్ అండ్ ఎనర్జీ, మనకి ఎట్లయితే న్యూట్రియంట్స్ ఎనర్జీ ఉంటుందో వాటికి కూడా వాటర్ కూడా సన్లైట్ పడుతుంది, తర్వాత న్యూట్రియంట్ సైకిల్స్ ఉంటాయి. దాంతోటే అందుకనే మన పైల్వాన్లు హార్మోన్స్ అని అన్నారు కదా ఇందాక రామచంద్రరావు గారు, అది న్యూట్రియంట్స్ అండ్ ఎనర్జీ ఆఫ్ ది వాటర్. బయోడైవర్సిటీ, బయోడైవర్సిటీ అంటే డైవర్స్ స్పెసీస్ ఉండాలి అందులో. ఇప్పుడు గంగా కానీ, లేకపోతే మన దేశమే ఒక గొప్ప దేశం. ఈ దేశంలో ఉన్న నదులన్నీ కూడా జీవనదులు, మోస్ట్ ఆఫ్ దెమ్. దానిలో ఉన్న స్పెషీస్ తోటి, బయోడైవర్సిటీ తోటే మనం ఇంతకాలం భారతదేశం ప్రపంచంలో అప్పటి నుంచి ఇప్పటికి సర్వైవ్ అవుతుంది అని అంటే వన్ ఆఫ్ ది రీజన్స్. సోషల్ అండ్ కల్చరల్, ఒక సోషల్ ఇది ఉంటుంది, దానికి కల్చరల్ ఎంబాడిమెంట్ ఉంటుంది. తర్వాత గవర్నెన్స్, వీటిని అన్నిటిని కంటిన్యూ చేస్తూ దీన్ని మేనేజ్ చేయడం అనేది గవర్నెన్స్. సో ఇన్ని ఉంటాయి. దీన్ని తెలుగులో కూడా రాసిన, ఎనీవే నేను తెలుగులోనే చెప్పిన కాబట్టి ఇది క్విక్గా చూడండి. సో అన్ని జలశాస్త్రం, తర్వాత పర్యావరణం, నీటి నాణ్యత, నది ఆకృతి, భూ ఆకృతి, తీర ప్రాంతం, పోషకాలు, శక్తి, జీవవైవిధ్యం, సామాజిక సాంస్కృతిక పాలన. రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అంటే ఏంది? ఇక్కడ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, రివర్ రీజువినేషన్ అంటే ఏంది, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అంటే ఏంది, ఇది చాలా క్లారిటీ తోటి మనం అర్థం చేసుకోవాలి. స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది రివర్ రీజువినేషన్ అనే పేరు మీద డిపిఆర్ తయారు చేస్తున్నారు. అందులో ఉన్న కంటెంట్స్ అన్ని కూడా రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కంటెంట్స్. పైన ఉన్నదేమో అట్టనేమో సోషల్ ఉంది, లోపలికి పోతే సైన్స్ ఉంది. సో దీనికి దానికి సంబంధం ఎట్లా అంటే, సోషల్లో కూడా సైన్స్ ఒక పార్టే. అంటే మొత్తం చదువుకుంటే అందులో ఒక చాప్టర్ ఇది, అంటే చెప్తున్నా, అంటే ఒక సోషల్ సైన్స్ అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఒక పార్ట్. సో ఇట్లా రివర్ రీజువినేషన్ అంటేనేమో మొత్తం లైఫ్ సిస్టమ్ ఆఫ్ ది రివర్ ను టాప్ టు బాటమ్ కూడా మొత్తం లైవ్ చేయడం. రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అంటే ఒక సిటీలో, అది ఇప్పుడు హైదరాబాద్, అట్లా ఎన్నో సిటీస్, ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చూపెడతా. అక్కడ బ్యూటిఫికేషన్ చేయడం, సుందరీకరణ చేయడం. అంటే మీరు ఇప్పుడు మన హ్యూమన్ బాడీని తీసుకుందాం. మనకు మన స్ట్రెంగ్త్ డెవలప్ చేసుకొని, దాన్ని ఏమంటారు, మన విగర్ డెవలప్ చేసుకొని, మనకున్న ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ చేసుకొని, మనం స్ట్రాంగ్ గా ఎట్లయితే ఉంటామో, ఫస్ట్ అది ఇంపార్టెంట్ హెల్త్ అన్నప్పుడు. ఆ తర్వాత పౌడర్ పూసుకోవడము, తర్వాత అలంకరణ చేసుకోవడం, ఇవన్నీ తర్వాత వస్తాయి. ఇక్కడ ఇది ఆల్మోస్ట్ రివర్ ఈజ్ డెడ్, అంటే ఒక జీవం లేని మనిషిలాగా అనుకోండి. దానికి పౌడర్ పూస్తామా, దానికి సుందరీకరణ నగలేస్తామా? అది ప్రాక్టికలా?